Hi students, welcome to ACE Online. The speed of light is maximum in water, next glass, air, vacuum అని ఇచ్చారు. జనరల్గా చూడండి వీటిని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చెప్పచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని జనరల్గా దీన్ని న్యూ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. వాక్యూమ్ అనేటువంటిది తీసుకుంటే దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ 1 అనేటువంటిదిగా ఉంటుంది. ఓకే, సో 1. నెక్స్ట్ అదే ఎయిర్ అనేది తీసుకుంటే 1.005 అనేటువంటిదిగా ఉంటుంది. నెక్స్ట్ గ్లాస్కి 1.5 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ. నెక్స్ట్ వాటర్ అనేది తీసుకుంటే 1.33 అనేటువంటిదిగా ఉంటుంది. అయితే వెలాసిటీ ఆఫ్ లైట్ అనేటువంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అయితే మనకున్నటువంటి వాటిలో దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందో దానిలోనే వెలాసిటీ ఆఫ్ లైట్ అనేటువంటిది చాలా చాలా హై అనేది ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆర్డర్లో కనుక మెన్షన్ చేసినట్లయితే నెక్స్ట్ సి అనేటువంటిది వస్తుంది, నెక్స్ట్ ఏ అనేటువంటిది వస్తుంది, నెక్స్ట్ బి అనేటువంటిది వస్తుంది. ఓకే, సో బి అనేటువంటిది వస్తుంది. అయితే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేటువంటిది దేనిలో మ్యాక్సిమం ఉంటుంది? వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది వాక్యూమ్లో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాం. మరి అలాగే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది దేనిలో హైయెస్ట్ ఉంటుంది? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.